హాయ్ అండి. దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. స్టోరీ మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మనసులు 36 పార్ట్ వినిపించబోతున్నాను. ఇలా ఒకరోజు వంశీ దివ్య కోసం తన బెడ్రూమ్కి వస్తాడు. దివ్య రూమ్లో కనిపించదు. దివ్య అని పిలుస్తాడు. స్నానం చేస్తున్నాను వంశీ గారు అంటూ వాష్రూమ్లో నుంచి మాటలు వినిపిస్తుంటాయి. సరే కానివ్వు అని వంశీ బెడ్ మీద కూర్చుంటాడు. వంశీకి ఎదురుగా చూస్తే సెల్ఫ్లో వాళ్ళ పెళ్లి ఫోటో ఒకటి, దివ్య స్కూల్ యూనిఫామ్లో దిగిన గ్రూప్ ఫోటో ఒకటి కనిపిస్తుంది. వంశీ ఆ ఫొటోస్ దగ్గరికి వెళ్ళి పెళ్లి ఫోటో చేతిలోకి తీసుకొని, పెళ్ళప్పుడు నాకున్న లేనిపోని ఆలోచనలతో దివ్యని గమనించలేదు, కానీ పెళ్లి కూతురు డ్రెస్లో నా బంగారం చాలా అందంగా ఉంది అనుకొని ఆ ఫోటోని అక్కడ పెట్టి తిరిగి ఆ పక్కనే ఉన్న దివ్య స్కూల్ యూనిఫామ్లో దిగిన గ్రూప్ ఫోటో తీసుకొని చూస్తుంటాడు. స్కూల్ యూనిఫామ్లో కూడా నా బంగారం అందంగా ఉంది అనుకుంటుండగా చూపు దివ్య పక్కన స్కూల్ యూనిఫామ్తో నిలబడి ఉన్న ఒక క్యూట్ బాయ్ మీదకు వెళ్తుంది. భార్య పక్కన అతన్ని చూడగానే చిన్నపాటి జలస్ కలుగుతూ, ఇతనెవడు, ఎక్కడా స్థలం లేనట్టు నా పెళ్ళం పక్కన నిలబడి ఫోటో దిగాడు? బాయ్స్ అందరూ ఒక పక్కన ఉంటే ఈ బాయ్ ఎందుకు నా దివ్య పక్కకొచ్చి నిలబడ్డాడు అని అనుకొని క్యూట్గా కనిపిస్తూ దివ్యనే చూస్తున్న అతన్ని తీక్షణంగా గమనిస్తూ, ఇతను ఎవరో దివ్యని అడిగితే అని అనుకొని, అమ్మో వద్దులే, ఇప్పుడిప్పుడే నేను పెట్టిన బాధల్ని మర్చిపోయి కాస్త ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు ఇతని గురించి అడిగితే నేను ఏదో తనని అనుమానించి అడిగాను అనుకొని బాధపడవచ్చు. టైం వచ్చినప్పుడు ఇతను ఎవరో దివ్యనే చెప్తుందిలే. ఏంటో క్షణంలో నా భార్య పక్కన ఇతన్ని చూడగానే నా మనసు బరువైంది అని అనుకుంటుండగా, వంశీ గారు మీరు అక్కడే ఉన్నారా అంటూ వాష్రూమ్లో నుంచి దివ్య మాటలు వినిపిస్తుంటాయి. వంశీ ఫోటోని తిరిగి దాని స్థానంలో పెడుతూ, ఇక్కడే ఉన్నాను అంటాడు. నేను అక్కడికి వచ్చి శారీ కట్టుకోవాలి, మీరు కొంచెం హాల్లోకి వెళ్ళరా అని అడుగుతుంది. సరే వెళ్తున్నానులే అని హాల్లోకి వెళ్తాడు. దివ్య వచ్చి శారీ కట్టుకున్న తర్వాత అద్దం ముందు నిలబడి తన జుట్టుని టవల్తో తుడుస్తూ, అయిపోయింది వంశీ గారు, మీరు లోపలికి రావచ్చు అంటుంది. దాంతో వంశీ లోపలికి వచ్చి అద్దం ముందు ఉన్న దివ్య దగ్గరికి వెళ్ళి వెనక నుండి తన నడుము మీద చేతులు వేసి హగ్ చేసుకుంటూ, స్నానం చేసి ఫ్రెష్గా కనిపిస్తున్నావు అంటాడు. తన నడుము మీద పడ్డ వంశీ చేతి స్పర్శలకి దివ్య ఒక్కసారిగా స్టన్ అయిపోయి ఇబ్బంది పడుతూ, అబ్బా వదలండి అని వంశీ వేసిన చేతుల్ని నెమ్మదిగా తీసి అతని ముందుకు తిరిగి, ఇలా ఎలా పడితే అలా నా నడుము మీద చేతులు వేసి హక్ చేసుకుంటే ఎలా? నా ఒంటిలోనూ కరెంట్ ఉంటుంది, అది కూడా పాస్ అవుతుందని తెలుసుకోండి అంటుంది. నాకు కావాల్సింది కూడా అదేగా అంటూ వంశీ నోట్లో గొనుక్కుంటాడు. ఏంటి ఏదో గొనుకుతున్నారు అని అడుగుతుంది. ఆహా ఏమీ లేదు అని చిరునవ్వుతో తన్ని మళ్ళీ నడుము మీద చెయ్యి వేసి దగ్గరికి తీసుకుంటూ, ఇలా నిన్ను హక్ చేసుకునే చనువు నువ్వే నాకు ఇచ్చావు అంటాడు. దివ్య క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తూ, నేనెందుకు ఇచ్చాను అని అడుగుతుంది. గుర్తు తెచ్చుకో, మన పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం ఎవరిని హక్ చేసుకున్నారు అని అడుగుతాడు. దివ్య ఆలోచిస్తుంటుంది. వంశీ కొంటెగా తన తల మీద ఒకటిచ్చి, నీ ఆపరేషన్ అయిన ముందు రోజు ఏం జరిగిందో బాగా గుర్తు తెచ్చుకో. నేను ఆఫీస్ నుండి ఇంటికి చేరి నా రూమ్లోకి వచ్చేసరికి నువ్వు ఏడుస్తూ వచ్చి నన్ను గట్టిగా హక్ చేసుకున్నావు అంటాడు. దివ్యకు అది గుర్తొచ్చి, ఓ అదా, ఆ రోజు నేనేదో బాధలో ఉండి మిమ్మల్ని హక్ చేసుకున్నాను అంటుంది. నేను చెప్పేది కూడా అదే, ఫస్ట్ టైం నువ్వే వచ్చి నన్ను హక్ చేసుకొని నాకు ఈ ఫ్రీడమ్ ఇచ్చావు అంటూ తన్ని ఇంకాస్త చుట్టుకుంటాడు. బాగుంది, నేను హక్ చేసుకుంది వేరు, ఇప్పుడు మీరు నన్ను హక్ చేసుకుంటుంది వేరు అని అంటూ కాస్త దూరం జరిగిన వంశీ చేతులు మాత్రం తన నడుమును చుట్టే ఉంటాయి. అంతలోనే తనకు ఏదో గుర్తు వచ్చినట్టుగా ఫేస్ ఎక్స్ప్రెషన్ పెడుతూ, అన్నట్టు మిమ్మల్ని ఎప్పటి నుంచో ఒకటి అడగాలనుకుంటున్నాను, మర్చిపోతున్నాను అంటుంది. ఏంటి బంగారం అది అని అడుగుతాడు. ఒకరోజు ఖాళీ బాండ్ పేపర్స్ మీద నాతో సైన్ పెట్టించుకున్నారు కదా, ఆ పేపర్స్ ఏవి అని అడుగుతుంది. అప్పటి వరకు తను నడుము మీద ఉన్న చేతుల్ని ఒక్కసారిగా తీసి, చచ్చాను పో, కొనిచ్చిన శారీని వెనుకకు తిరిగి పంపించింది. ఇక తన పేరు మీద ₹1,00,00,000 హౌస్ కన్స్ట్రక్షన్లో ఉంది అంటే ఊరుకుంటుందా?
ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి అని మనసులో అనుకొని, ఇప్పుడు అది ఎందుకు అడుగుతున్నావు అని అడుగుతాడు. ఎందుకా, మీరు ఆ రోజు అన్నట్టు ఆ పేపర్స్ మీద నేను పెట్టిన సైన్ ఉపయోగించి నన్ను జైలుకి పంపిస్తే నా గతి ఏంటి అని అడుగుతుంది. వంశీ కొంటెగా తన బుగ్గను నొక్కుతూ, అది ఖాళీ పేపర్స్ మీద సైన్ పెట్టేటప్పుడు ఉండాలోయ్ అంటాడు. అలా సైన్ పెట్టకూడదని నాకు కూడా తెలుసు, కానీ ఎలాగో చనిపోబోతున్నాను కదా, నేను చనిపోయాక మీరేం చేస్తారులే అని అలా బాండ్ పేపర్స్ మీద సైన్ పెట్టి ఇచ్చాను అంటుంది. ఆ మాటలకు వంశీ కలలో బాధ కనిపిస్తూ తన మొహాన్ని చేతిలోకి తీసుకొని, నీ ఆయుష్ రోజుల్లోనే ఉందని తెలిసి ఎలా తట్టుకున్నావురా? అనుక్షణం ఆ బాధని ఎవరికీ చెప్పుకోకుండా ఎలా భరించావు? అసలు నువ్వు ఆ రోజు నన్ను డబ్బు అడిగినప్పుడు ఆ డబ్బుని నీ ప్రాణాలు కాపాడుకోవడం కోసం అడుగుతున్నావని, ఆపరేషన్ చేస్తేనే నువ్వు బతుకుతావన్న విషయాన్ని నాకు కొంచెం అర్థమయ్యేటట్టుగా చెప్పాల్సింది అంటాడు. ఆ క్షణాల్ని గుర్తు చేయగానే దివ్య కూడా బాధపడుతూ, నేను కూడా చెప్పాలని అనుకున్నాను, కానీ మీరు నాకు అవకాశం ఇవ్వకుండా నా మీద కోపంతో విరుచుకుపడేసరికి భయంతో చెప్పలేకపోయాను. తర్వాత మీ గర్ల్ ఫ్రెండ్తో అలా మాట్లాడేసరికి అది నాకు అవమానంగా అనిపించింది. ఆ క్షణం అసలు ఈ పాడు ప్రాణాలు పోతేనే బాగుండు అనుకున్నాను. ఇక ఎప్పుడు మిమ్మల్ని డబ్బు అడగకూడదని నిర్ణయించుకున్నాను అంటుంది. దివ్య మాటలకు వంశీ ఇంకా చలించిపోతూ దివ్యని హృదయానికి హత్తుకొని, సారీ బంగారం, నీ మంచి మనసు గురించి తెలియక నీతో అలా ప్రవర్తించాను. ఇంకెప్పుడు నా వల్ల నువ్వు బాధపడే రోజుని తీసుకురానురా అంటాడు. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ వంశీ గారు అని తిరిగి వంశీ హృదయం నుండి లేచి, ఏంటి బాండ్ పేపర్స్ అడగగానే మేటని డైవర్ట్ చేస్తూ ఎక్కడికో తీసుకువెళ్ళారు, ముందు బాండ్ పేపర్స్ గురించి చెప్పండి అంటూ మళ్ళీ ఆ టాపిక్ తీసుకొస్తుంది. వంశీ చిరునవ్వుతో అక్కడున్న బెడ్ మీద కూర్చొని, ఆ పేపర్స్ లేవు అంటాడు. దివ్య కూడా వంశీ పక్కన కూర్చుంటూ, లేక ఏమైనవి అని అడుగుతుంది. మొన్ననే ఒక కాకి వచ్చి ఆ పేపర్స్ ఎత్తుకుపోయింది అంటాడు వెటకారంగా. ఆహా, కాకి పిల్ల వచ్చి ఎత్తుకుపోలేదా అని అడుగుతుంది దివ్య కూడా మాటల్లో వెటకారాన్ని చూపిస్తూ. ఏమో, కాకితో పాటు కాకి పిల్ల కూడా వచ్చిందేమో, చూడలేదు అంటాడు. దివ్య చిరుకోపం ప్రదర్శిస్తూ మిమ్మల్ని అంటూ వంశీ గుండె మీద నెమ్మదిగా కొడుతుంటుంది. వంశీ నవ్వుతూ తన చేతుల్ని పట్టుకొని బెడ్ మీదకు వాలి దివ్యని కూడా మీదకి గుంజుకొని అతని 2 చేతులతో దివ్యని గట్టిగా చుట్టేసి పట్టుకుంటాడు. హలో సార్, ఏంటిది? చనువు ఇచ్చాను కదా అని ఎక్కువ చేయకండి. మనం నలుగురి ముందే భార్యాభర్తలం, 4 గోడల మధ్య స్నేహితులు మాత్రమే అంటూ గుర్తు చేస్తుంది. నిన్నిలా మీదకి తీసుకున్నంత మాత్రాన నీ శీలానికి ఏమీ కాదులే అంటూ తనని బంధించుకుంటాడు. వంశీ అలా మాట్లాడుతుంటే దివ్య వంశీ మొహం వైపు తీక్షణంగా చూస్తుంటుంది. లీవ్ చేసి ఉన్న తన హెయిర్ ముందలకు వాలుతుంటే వంశీ తన హెయిర్ చెవి వెనుక పెడుతూ, ఏంటే నా వైపు అలా చూస్తున్నావు అని అడుగుతాడు. మీరంటే అమ్మాయిలు ఎందుకు అంత పిచ్చిగా ఇష్టపడతారో చెప్పనా అని అంటుంది. చెప్పు అంటాడు. మీ పెదవుల మీద ఉండే అందమైన ఈ చిరునవ్వుని చూసి అంటుంది. ఆ మాటకు వంశీ నొసలు కొంచెం బాధగా ముడుచుకుంటాయి. అవును వంశీ గారు, అమ్మాయిలు మీకు పడిపోవటానికి, మీ వెంట తిరగటానికి ఈ ఒక్క చిరునవ్వు చాలు అంటుంది. ఆ మాటతో దివ్యని గట్టిగా చుట్టేసిన వంశీ చేతులు తెలియకుండానే వదులైపోయి ముఖంలో ఆ చిరునవ్వు మాయమై కొంచెం బాధతో కూడిన సీరియస్గా కనిపిస్తూ గతంలోకి వెళ్తాడు. పబ్బులలో వంశీ నవ్వుతూ అమ్మాయితో డ్యాన్స్ చేస్తుంటే మాలినీదేవి కూతురు సోని ఒక టేబుల్ దగ్గర కూర్చొని వంశీ వైపు మెస్మరైజ్గా చూస్తుంటుంది. ఇలా కొద్దిసేపు తర్వాత సోని వంశీ దగ్గరకు వచ్చి వంశీతో డ్యాన్స్ చేస్తున్న అమ్మాయిని పంపించి, సోని వంశీతో డ్యాన్స్ చేస్తూ, అమ్మాయిలు నీకు పడిపోవటానికి, నీ వెంట తిరగటానికి అందమైన నీ చిరునవ్వు చాలు వంశీ అంటుంది. రియల్లీ అంటాడు వంశీ ఆ స్మైల్ని కంటిన్యూ చేస్తూ. ఎస్, ఐ యామ్ ఆల్సో లైక్ దిస్ స్మైల్ అంటూ వంశీతో డ్యాన్స్ చేస్తుంటుంది. ఇక్కడ దివ్య సీరియస్గా ఉన్న వంశీ వైపు చూస్తూ, వంశీ గారు ఏమైంది? నేను మీ చిరునవ్వు గురించి చెప్తుంటే మీ పెదవుల మీద ఆ చిరునవ్వు మాయమైందేంటి అని అడుగుతుంది.
దాంతో వంశీ ఈ లోకంలోకి వచ్చి ఏమీ లేదు అని తిరిగి చిరునవ్వుతో దివ్యని గట్టిగా చుట్టేసి, ఈరోజు సండే కదా, ఎక్కడికైనా వెళ్దామా అని అడుగుతాడు. లేదు వంశీ గారు, నేను చేయవలసిన డిజైన్ వర్క్స్ చాలా ఉన్నాయి. కస్టమర్స్కి టైంకి ఇవ్వకపోతే నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది, తర్వాత మళ్ళీ కష్టమవుతుంది అని అంటుంది. అయితే తమరు బిజీ అన్నమాట అని అంటాడు. అవును, కొబ్బరికాయ కొట్టిందే మీరు కదా, పెద్ద పెద్ద వాళ్ళు పరిచయమై డిజైన్ చేయమని ఇస్తున్నారు. ఇప్పుడు నేను 3 పూటలు తినడమే కాదు, అవసరమైతే మీకు కూడా 3 పూటలు పెట్టి మిమ్మల్ని కూడా పోషించుకోగలను అంటుంది. ఆహా, అయితే ఎప్పుడైనా నాకున్న ఆస్తంతా పోయి నేను రోడ్డు మీద పడితే నన్ను పోషించుకుంటావన్నమాట అని అడుగుతాడు. అయ్యో వంశీ గారు, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. ఇప్పుడు నాకు వచ్చే సంపాదన గురించి మీకు తెలవాలని ఇలా అన్నాను అంటుంది కాస్త కంగారు పడుతూ. అలా కంగారు పడకు, నువ్వు ఏ ఉద్దేశంతో అన్నావో నేను అర్థం చేసుకోగలను. చూడు, డబ్బులు వస్తున్నాయని చెప్పి రెస్ట్ తీసుకోకుండా ఎక్కువగా కష్టపడకు, అది నీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు అంటాడు. సరే అన్నట్టుగా దివ్య తల ఊపి, అన్నట్టు వంశీ గారు, రాత్రి నాకు ఒక మంచి కల వచ్చింది అంటూ సంతోషంగా చెప్తుంది. మంచి కల అంటే నేను నీ కల్లోకొచ్చి అల్లరి పెట్టానా అని అడుగుతాడు కొంటెగా నవ్వుతూ. కల్లోకొచ్చింది మీరు కాదు, మా నాన్నగారు. ఎప్పుడూ లేనిది మా నాన్నగారు నా కల్లోకొచ్చి నన్ను అభిమానంగా దగ్గరకు తీసుకొని ప్రేమగా మాట్లాడారు. దానికి నేను చాలా సంతోషించాను. ఇది కల కాకుండా నిజమై ఉంటే బాగుండు కదా అంటుంది. తన తండ్రి గురించి తీసుకురాగానే వంశీ కొంచెం సీరియస్ అవుతూ, అసలు మీ నాన్నగారి బిహేవియర్ టూ మచ్గా ఉంది దివ్య. నువ్వు పుట్టినప్పుడు మీ అమ్మగారు చనిపోతే దానికి నువ్వేం చేశావు? అందులో నీ తప్పు ఏముందని మీ నాన్నగారు నీతో అలా ప్రవర్తిస్తున్నారు అని అంటాడు. దివ్య కొంచెం బాధపడుతూ, నేను పుట్టడం వల్లనే కదా మా అమ్మ చనిపోయింది, అందుకే నాన్నకు నేనంటే కోపం అంటుంది. అది నువ్వు కావాలని చేసింది కాదుగా. ఆ టైంలో మీ అమ్మగారి ఆరోగ్యం విషమించి చనిపోయి ఉంటుంది. దానికి నువ్వు బాధ్యురాలు ఎలా అవుతావు? ఏమైనా నీ విషయంలో మీ నాన్నగారు చేస్తున్నది చాలా తప్పు అంటాడు కోపంగా. అప్పటి వరకు వంశీ మీద వాలి ఉన్న దివ్య లేచి కూర్చొని, మా నాన్నగారి గురించి అలా మాట్లాడవద్దు అంటుంది. వంశీ కూడా లేచి కూర్చొని, ఎందుకు ఆ మనిషిని ఇంకా అలా వెనకేసుకొస్తావు? ఎప్పుడు నేను ద్వేషించుకుంటూ కోపగించుకుంటూ దూరంగా పెట్టడం తప్ప ఎప్పుడైనా నిన్ను నీ తండ్రి ప్రేమగా చూశాడా? అభిమానంగా ఆరాధించాడా? ఒక తండ్రి తన కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. కానీ నీ తండ్రి ఏం చేశాడు? నువ్వు పస్తులతో ఉండి బాధపడుతున్నా అదేమీ పట్టించుకోకుండా వదిలేశాడు. అసలు ఇలాంటి తండ్రి ఎవరికైనా ఉంటాడా అంటూ కోప్పడతాడు. నిజమే, నాలాంటి తండ్రి ఎవరికి ఉండరు. ఎందుకంటే మా అమ్మ చనిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా అమ్మని మర్చిపోకుండా ఇంకా అమ్మనే ప్రేమిస్తున్నాడు కదా. అందుకే మా నాన్న లాంటి వారు ఎవరూ ఉండరు. మీరు మా నాన్న నన్ను ద్వేషించిందే చూస్తున్నారు. ఆ ద్వేషం వెనుక మా నాన్నకు మా అమ్మ మీద ఉన్న అభిమానాన్ని చూడటం లేదు. ఆయనకి నా మీద ఉన్న కోపాన్ని చూస్తున్నారు. కానీ ఆ కోపం వెనుక మా అమ్మ మీద ఉన్న ప్రేమను చూడటం లేదు. మా నాన్నగారు నన్ను ఎంత దూరం పెడతారో మా అమ్మని అతని మనసులో అంత దగ్గరగా పెట్టుకున్నారని అర్థం. మా నాన్న లాంటి వ్యక్తి మా అమ్మ జీవితంలోకి వచ్చినందుకు మా అమ్మ అదృష్టవంతురాలు అనాలో, లేక మా నాన్న ప్రేమను జీవితాంతం పొందలేకపోయినందుకు దురదృష్టవంతురాలు అనుకోవాలో అర్థం కావడం లేదు. కానీ నా దృష్టిలో మాత్రం మా నాన్న అంటే నాకు గొప్ప. ఇంకెప్పుడు మీరు మా నాన్నని ఏమీ అనొద్దు ప్లీజ్ అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. తండ్రి మీద తనకున్న ప్రేమను వంశీ అర్థం చేసుకుంటూ తన కన్నీళ్లు తుడిచి, సరేలే, ఇంకెప్పుడు మీ నాన్ని ఏమీ అననులే, ఏడవకు అని తనని హృదయానికి హత్తుకొని తల నిమురుతూ, నువ్వు మీ నాన్నని అర్థం చేసుకున్నంతగా మీ నాన్న నేను అర్థం చేసుకోవడం లేదు దివ్య అని మనసులో అనుకొని ప్రేమగా తన తల మీద ముద్దు పెట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటున్న తనని ఓదార్పుగా హక్కున చేర్చుకుంటాడు. ఇదండి ఈ ఎపిసోడ్. ఇంతకీ ఆ స్కూల్ యూనిఫామ్లో గ్రూప్ ఫోటోలో ఉన్న క్యూట్ బాయ్ ఎవరు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.